ఇచ్చున్నాను. ఇచ్చేయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్లుగా ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయనది నా యందు నివసించే పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. చూసారండి, మంచిది నివసింపట్లేదంట. ఏం నివసించుతుంది మరి? చెడు అంటే పాపము నివసించుతుంది. ఏమండి, ఎప్పుడు దేవుని సువార్త చేసేవాడు ఆయన. ఏమండి, ఎప్పుడు భక్తి కలిగిన వాడు ఆయన. ఏమండి, పాపం చూశారండి ఎలా ఎంటాడుతుందో పౌలు గారి వెంట. ఎందుకు? ఆయనను పాడు చేయటానికి. ఆయనను పాడు చేస్తే ఏది పాడైపోయింది తెలుసా? దేవుడి పని పాడైపోద్ది, దేవుడి పని ఆగిపోద్ది, దేవుని కొరకు అనేకులు నడిపించడం అనేది ఆగిపోయిద్దండి. అంటే పాపానికి ఎంత బలం ఉందో చూసారా ప్రియమైన దేవుని వాళ్ళరా? దేవుని పనిని చేయకుండా ఆటంకపరిచే అంత బలం కలిగిందే ఈ పాపం అన్నమాట. ఈ పాపం ఒక్కసారి ఎంటర్ అయిందనుకో, ఇక దేవుని పనిని చేయటం చాలా కష్టమైపోయింది మనకి. ఎందుకంటే ఆ పాపం ఏం చేస్తుందంటే పనికి పోనీయకుండా ఆటంకపరుస్తుంది. ఎందుకు నువ్వు పనికి పోతున్నావు? ఎందుకు దేవుడి పని అంటే అంతే ఇష్టపడుతున్నావు? దేవుడి పని అంటే ఎందుకు నీకు అంత ఆసక్తి? దేవుడు అంటే నీకు ఎందుకు అంత ఆసక్తి? ఎందుకు భక్తిగా మారిపోవాలనుకుంటున్నావు అని ఇలా పాపం మనలో ఏం చేస్తుందంటే దేవుని యొక్క క్రియలను పనులను చేయనీయకోకుండా అది అభ్యంతరపరుస్తుంది. ఏమంటే పాపానికి మనమంతా దాసులుగా మారుస్తుంది. అందుకనే యేసు ప్రభువు కూడా యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు. ఏమండి, యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో యేసు ప్రభువు ఒక అద్భుతమైన మాటను ఉపయోగించాడండి. ఏమంటాడంటే 8వ అధ్యాయము 31 నుంచి కింది వచనాలు చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు. సత్యాన్ని అనగా వాక్యాన్ని గ్రహించుదురు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యునని చెప్పగా వారు అబ్రహామును వారంటారు మేము అబ్రహాం సంతానమే. మేము ఎన్నడను ఎవరికి దాసులుగా ఉండలేదు అంటున్నారు. మీరు స్వతంత్రులుగా చెయ్యబడుదురని నువ్వు ఎలా చెప్పుచున్నావు ఆయనతో అన్నారు. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అంట. చూసారండి, ఏమంటే ఈరోజు మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అంటున్నారు. కానీ మనిషికి స్వాతంత్రం అనేది రాలా. దేనికి వచ్చింది? దేశానికి వచ్చింది. కానీ మనిషి దేని కింద బానిసత్వంగా ఉండు? పాపంలో బానిసత్వంగా ఉండు. పాపం కింద ఉన్నాడు. ఆ పాపం నుండి విడుదల పొందాడు అనుకో, అప్పుడు స్వాతంత్రం. అది స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రం అనేది అదండి. కాబట్టి యేసు ప్రభువు పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసోహం అయిపోయావు నాయన. నువ్వు ఆల్రెడీ పాపంలోనే ఉన్నావు. నువ్వు ఇక నీకు స్వాతంత్రం అనేది ఆడున్నది అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషికి స్వాతంత్రం అనేది లేకుండా చేసింది ఎవరు తెలుసా? పాపమే. ఆ పాపం మనిషిలో ఉందంటే దేవుని